నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి నెల వైదేహి ఆసుపత్రి వైద్యులచే ఒక్కో విభాగం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నాము. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. సంవత్సరాలుగా వసూలు కాని మున్సిపల్ మొండి బకాయిలను వెంటనే వసూలు చేయండి. మదనపల్లె మున్సిపల్ కమిషనర్ను ఆదేశించిన ఆర్డీ నాగరాజు. పురపాలక సంఘం పరిధిలోని పార్కులు, వాటర్ ట్యాంకులను పరిశీలించిన ఆర్డీ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు మదనపల్లె ఎమ్మెల్యేగా సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా తెలియజేశారు. నేడు పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ నందు బెంగళూరు వైదేహి ఆసుపత్రి వైద్యులచే ఏర్పాటు చేసిన ఉచిత గుండె జబ్బుల వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, మార్కెట్ యార్డ్ చైర్మన్ తట్టి శారదమ్మ, డైరెక్టర్ తట్టి శ్రీనివాసులు రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి ఉదయ్ కుమార్, కౌన్సిలర్లు, సర్పంచ్లు, వైదేహి ఆసుపత్రి వైద్య బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఆయన ఆలోచనల మేరకు తాను కూడా మదనపల్లె నియోజకవర్గ ప్రజల కోసం వైదేహి ఆసుపత్రి వైద్యులతో సంప్రదించి ఉచిత గుండె జబ్బుల వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 500 మందికి పైగా ప్రజలు ఈ వైద్య శిబిరంలో ఉచిత చికిత్సలు పొందారని వివరించారు. మున్సిపల్ చైర్మన్ అన్న ఒక్క నిమిషం సార్ తీసుకున్నాం. కృష్ణ గాలి ఎక్కువ ముందరికి జరుపు. మళ్ళీ చేస్తాం. ఇవ్వండి.
కొంచెం దూరంలో వచ్చేసి పిలుస్తారు, ఆయన వెళ్ళిపోతారంటే పిలుస్తారు. కరెక్టే కదమ్మా, వాళ్ళు గొప్పగా కూడా ఉంటారు. सलीम उनके हाथों में काढ़ा నువ్వు కూర్చోపోతా కూర్చో ఆయన తర్వాత మెడికల్ క్యాంపు మదనపల్లి జెడ్పీ స్కూల్లో పెట్టాము. దానికి ప్రత్యేకంగా డాక్టర్ దుర్గాప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఏదైతే 10 గంటలకు స్టార్ట్ చేసాము, ఇప్పుడు దరిదాపులు 12:30 అవుతుంది. 320 కేసులు చూస్తే 21 కేసులు దాంట్లో సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు ఐడెంటిఫై చేశారు. అంటే దరిదాపులు 10% కేసెస్. ఇప్పుడు 320 మందికి చూస్తుంటే 20 మంది 31 మెంబర్స్, అంటే 10% అన్నమాట. 10% కేసులు వచ్చాయి ఇప్పటివరకు. ఇంకా 12:30 టైము, సాయంత్రం 5 గంటల వరకు కూడా డాక్టర్లు చూస్తారు. ఇది చాలా సంతోషమైన వార్త అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు అందరూ మా షమీ మక్రాజ్ మున్సిపల్ చైర్మన్, మా సింగిల్ విండో చైర్మన్, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్, మా సిబ్బంది, కౌన్సిలర్ సిబ్బందులంతా ఈరోజు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు 19 వార్డులకే పెట్టాము. ఎందుకంటే ఎక్కువ రద్దీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకో నెల మళ్ళీ ఇంకో డేట్ తీసుకొని డాక్టర్ గారి దగ్గర మళ్ళీ ఇంకా 16 వార్డులు పెడతాము. మళ్ళీ దాని తర్వాత మదనపల్లి మండలం, మళ్ళీ రామచంద్రపురం విమన్పల్లి మండలంలో కూడా ఇదే మాదిరిగా మెడికల్ క్యాంప్ చేస్తాం. మేము ప్రత్యేకంగా మరొక్కసారి డాక్టర్ దుర్గాప్రసాద్ రెడ్డి గారికి మేము ఎలాగే కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి తెలియదు. ఎందుకంటే మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో డాక్టర్ దివంగత రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అనేది ఈ భారతదేశంలో మొదలుపెట్టారు. తన కొడుకుగా జగనన్న ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇన్ని పథకాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుని ముందు పీట వైద్య విద్యానికే ఎక్కువ ఇస్తున్నారు. కాబట్టి మనమంతా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. రాబోయే కాలంలో కూడా డాక్టర్ గారికి ఈరోజు మేము మాట్లాడాం. ప్రతి నెల వచ్చి మదనపల్లి మెడికల్ క్యాంప్ చేస్తామని సార్ కూడా చెప్పారు. సార్ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరావు అన్న గారికి, అలాగే మా ఎంపీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా జిల్లా మొత్తం తిరిగి ప్రజల గురించి మంచి కోరుకుంటారు. కాబట్టి ప్రత్యేకంగా రాబోయే కాలంలో ప్రతి నెల ఈ క్యాంప్ పెడుతూ గుండెకి సంబంధించిన అయిన తర్వాత న్యూరో, నెఫ్రాలజీ అన్ని రకాల ఆర్థో రక్షణ కూడా సార్ రిక్వెస్ట్ చేశారు. ప్రతి నెల వచ్చి క్యాంపులు చేస్తామని చెప్పారు. మీరు ఎవరు కూడా ఇంకా టైం ఉంది, మీరంతా సాయంత్రం వరకు వచ్చి మీ బంధువులు కానీ మీరు కానీ వచ్చి చేసుకుంటే సార్ రాబోయే కాలంలో తీసుకొని ఈ 31 మంది కూడా మదనపల్లి నుంచి బెంగళూరు పంపించి ప్రత్యేకంగా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కింద ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చి సర్జరీ చేసే కార్యక్రమం చేస్తామని ధన్యవాదాలు. మన మదనపల్లి జెడ్పీ హై స్కూల్లో ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఇది మన ఎమ్మెల్యే నవాజ్ బాషా అన్న గారు ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా ఆయన నా నమస్కారాలు. తర్వాత మన వైదేహి హాస్పిటల్స్ దుర్గాప్రసాద్ రెడ్డి గారికి, మన చైర్మన్ షమీ మక్క గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి గవర్నమెంట్ కౌన్సిలర్ల గారికి అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన మదనపల్లిలో మొత్తం 19 వార్డు ఫస్ట్గా మన కార్డియాక్ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడం జరిగింది. దీనికి మంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందండి ప్రజలకు. ఎందుకంటే మదనపల్లిలో కార్డియాలకి సంబంధించి హాస్పిటల్స్ జనరల్గా ఎక్కడైనా తక్కువ ఉంటాయి. అందులోనూ మెడికేషన్ చాలా ఎక్స్పెన్సివ్. సో దాన్ని ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం. దీనికి బాగా ప్రజలు రెస్పాండ్ అయ్యి బాగా
టెస్ట్ కోసం రావడం జరిగింది. దీన్ని ఇక్కడ ఈ రోజుతో ఇది ముగియదండి, రేపు కూడా ఉంటుంది. దయచేసి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏవైనా కార్డియక్ ప్రాబ్లం ఉంటే మీరు ఇమీడియట్గా ఇక్కడ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ చేసిన టెస్ట్లు ఏదైనా ఇబ్బంది ఉండి ఫర్దర్ మెడికేషన్ అవసరమైతే మన వైదేహి హాస్పిటల్స్ మన దుర్గాప్రసాద్ రెడ్డి గారు చెప్పారు, ఫ్రీ ట్రీట్మెంట్ కింద మేము మెడికేషన్ ఇవ్వడం జరుగుతుందని. అందులో ఆరోగ్యశ్రీ కూడా దీనికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూస్ చేసుకోండి. అంతేకాకుండా ఫర్దర్ కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మిగతా న్యూరాలజీ కానీ ఏదైనా వేరే ఏవైనా ఉన్నా ప్రతి మంత్ వాళ్ళు ఇక్కడ క్యాంపు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం, ధన్యవాదాలు. అంటే ప్రజలకి మన ముఖ్యమంత్రి గారు ఇందాక అక్క చెప్పారు, ప్రజలకి వైద్యం అవసరం, పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే చదువు అవసరమని. సో దీని మీదనే పెద్ద ఎత్తున మనకి స్కూల్స్ అయినా మెడికేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి నియమాలు ఇవ్వడం జరిగింది వైద్యం దీని మీద. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన ముఖ్యమంత్రి గారికి సపోర్ట్గా మనం ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నాకు అవకాశం ఇచ్చింది. ఈ మెడికల్ క్యాంప్కి చేసిన ఎమ్మెల్యే గారికి, వైదేహి ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన మన డాక్టరు దుర్గాప్రసాద్ రెడ్డి గారికి, చైర్పర్సన్ గారికి, అలాగే ఇక్కడ కౌన్సిలర్ల అభ్యర్థులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ వచ్చినారు. ప్రజలకి అందరికీ కూడా నమస్కరించుకుంటూ, ఈ మెడికల్ క్యాంప్ అనేది చాలా మంచి కాన్సెప్ట్. ఎందుకంటే మన ప్రభుత్వం కూడా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా, జగనన్న కూడా ఎప్పుడు కూడా మనకు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా చదువు మీద, ఆరోగ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది అనే కాన్సెప్ట్లో, ఆరోగ్యంగా ఉంటే మన పని మనం చేసుకుంటూ మనం ఎక్కడికైనా ఎంత పెద్ద ఎత్తుకైనా ఎదిగేదానికి వీలుంటుందని జగనన్న దృష్టి అంతా కూడా ఆరోగ్యం, చదువుపైనే మొత్తం దృష్టి సారించి ఈ స్టేట్ నంతిని కూడా ఆరోగ్యవంతంగా చదువుకున్న వాళ్ళ ఉండాలని చెప్పేసి పెడుతున్నందుకు ప్రత్యేకంగా జగనన్నకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ దారిలోనే నడచాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఈ మదనపల్లిలో ఈ మెడికల్ క్యాంపును ఇక్కడ ప్రైవేట్ చేయడం, వైదేహి ఇన్స్టిట్యూట్ వాళ్ళకి పిలిపించి ఇక్కడ ఆరోగ్యాన్ని ఎవరెవరికి ఏముంది, బీపీ ఉందా, షుగర్ ఉందా, కార్డియాలిస్టు అందరికీ ఇక్కడ పిలిపించి ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధ తీసుకొని మదనపల్లిలో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పోవడం అనేది మనందరికీ కూడా ఎంతో గర్వకారణం. ఈ విధంగానే కరోనా వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే గారు మదనపల్లి పైన ప్రత్యేకమైన దృష్టి వహించి అన్ని హాస్పిటల్లో కూడా ఇది ఆ కరోనా గురించి ప్రత్యేకమైన దృష్టి సారించి అందరికీ కూడా హెల్ప్ చేయడం కూడా మీరందరూ కూడా మదనపల్లి పట్టణ ప్రజలు, కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా గమనించారు. ఇలాగే అందరూ కూడా కౌన్సిలర్సు కూడా కరోనా అప్పుడు చాలా కష్టపడి పనిచేసి మదనపల్లికి అందరూ కూడా హెల్ప్ చేసినారు. వాళ్ళకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళకి ఇలాంటి మంచి కోరికలు కరిగి ఆ దేవుడు మంచి వాళ్ళకి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి వచ్చిందాము. బేసిక్ కాన్సెప్ట్ ఏం లేదు, వైఎస్ఆర్ స్కీమ్ మా హాస్పిటల్లో కూడా ఎంపానల్. అండ్ నేను మదనపల్లి నుంచి నవాబ్ సాబే చాలా మందిని మాకు పేషెంట్స్గా పంపించుంటారు, ఫ్రీగా చేస్తున్నాము. సేమ్ మేమే మదనపల్లికి వచ్చి వీ విల్ స్క్రీన్ ఆల్ ద కార్డియాక్ పేషెంట్స్. అన్ని ఎవరెవరు గుండె జబ్బు ఉందో, చిన్నపిల్లకాయలకి, అడల్ట్స్కి ఎవరెవరికి ప్రాబ్లం ఉందో వీళ్ళు బేసిక్ స్క్రీనింగ్ ఇక్కడ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వైద్యకి రమ్మని చెప్పేసి అక్కడ మేము ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేది త్రూ ఆరోగ్యశ్రీ స్కీమ్. దిస్ ఇస్ ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్. సో యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ డన్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 400 పేషెంట్స్ని చూసిండాము. అండ్ అందరికీ ఎక్కువ ఈసీజీ చేస్తున్నాం ఇక్కడ. సో వీఆర్ మోర్ ప్లీజ్ టు కమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ ఎమ్మెల్యే అండ్ ఈస్ బీన్ వెరీ కైండ్ టు ఆర్గనైజ్ దిస్ క్యాంప్. అండ్ ఈ క్యాంప్ వల్ల చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చాలా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇట్స్ హిడెన్, ఎవరికి బయట తెలియకపోవచ్చు. సో ఈ క్యాంప్ వల్ల వీ కెన్ స్క్రీన్ దమ్ అవుట్. వాళ్ళకి ఏం డిసీజ్ ఉందని బయట పెట్టచ్చు, వాళ్ళని హాస్పిటల్కి వచ్చి కంప్లీట్ ట్రీట్మెంట్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చినాడు ఎమ్మెల్యే సార్. సో అవకాశం అందరూ జనాలు వాడుకోవాలని వీఆర్ ప్రేయింగ్ దెమ్ టు కమ్ టు దిస్ క్యాంప్. అండ్ దిస్ క్యాంప్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఎండింగ్. దీంతో ఎండ్ లేదు,
every month we want to do this camp. I think MLA Sir Gada has given permission to conduct every month in different specialties. ESR cardiology, next time neurology, okasari gastroenterology. I think this will be very good for Madanapalli and surrounding villages to come and get screened. So ధన్యవాదాలు. This is and Madanapalli Janal Gada will be very pleased that they'll all utilize this camp in a very sincere manner. Thank you. పుట్టిన బిడ్డకు తల్లిపాలే మొదటి టీకా అని మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి తెలియజేశారు. నేడు పట్టణంలోని 11వ వార్డులోని అంగన్వాడీ కేంద్రం నందు ICDS ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ANMలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లిపాలకు మించిన పౌష్టికాహారం టీకా ఏదీ లేదన్నారు. ప్రతి ఒక్క తల్లి తమ చిన్నారులకు 6 నెలల వరకు పాలను పట్టాలని హితవు పలికారు. కరోనా కష్టకాలంలోనూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావితరాల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలన్నా ఖచ్చితంగా బిడ్డలకి కాలేదు. గ్యాప్ తీసుకుంటే కొంచెం మీకు ఆరోగ్యం కుదురుతుంది. తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన పదంగా ఇవన్నీ నువ్వే తీసుకోవాలి తల్లి. ఎందుకు ముఖ్యమంత్రి పెట్టాడంటే సంపూర్ణమైన నీ బిడ్డకు సంపూర్ణ చిన్నల తల్లి జగనన్న మీరు మీ బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలని ఎంత ఖరీదైన ఇన్ని కష్టాలు వచ్చాయి. పెద్ద పట్టుకో, పెద్ద పనులు తీసే పెద్ద ప్రీతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారిలో మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా కష్టాల్లో ఉంది. ఎంతోమంది మరి బాగలేనప్పుడు కూడా ఎక్కడో కూడా దేనికి తలగకుండా ధైర్యంగా మన వెనకాల నడిపిస్తున్న మన నాయకులు, ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి ఇది. ఆంధ్రప్రదేశ్లో ఒక 2 సంవత్సరాలుగా దాదాపు ఈ కరోనాతో చాలా ఇబ్బందులు పడుతుంటే కూడా ఏ పేదవాడు అనారోగ్యంగా ఈ కరోనాతో మరణం కాకూడదని ప్రతి ఒక్క గ్రామంలోన, పట్టణంలోన, వార్డులోన, వీధిలోన కరోనాని అరికట్టించడంలో కానీ ఆ వ్యాధి సోకకుండా తీసుకునే చర్యల్లో ఈ ముఖ్యమంత్రి భారతదేశంలో మన ప్రియతమ నాయకుడు, మన అందరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే విధంగా ఎవరు కూడా తీసుకోలేదు. దానివల్లే ఎంతోమంది కూడా రికవర్ కావడం జరిగింది. మరి ఇన్ని కష్టాలు వచ్చినా కరోనాలో ఒక ఆర్థిక ఇబ్బందులున్నా, వ్యాపారాలు లేవు, ట్రాన్స్పోర్ట్ ప్రతి ఒక్కటి ప్రభుత్వానికి ఆదాయమే అనేది లేకపోతే కూడా మరి ఈ యొక్క తల్లి బిడ్డల పోషకాహార విషయంలో అంగన్వాడీ సెంటర్లకు ఈ 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు ఎంత ఇబ్బంది అయినా ఎక్కడో కూడా ఏది కూడా లోటు లేకుండా గర్భవతులు ఎవరైతే ఉన్నారో, బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం యథావిధంగా ప్రతి సంవత్సరము ప్రతి నెల ఇచ్చేటివన్నీ కూడా పోషకాహారం మరి గర్భంతో ఉన్న తల్లులకు మరి పాలు కానీ, అదేవిధంగా ఈ ఖర్జూర పండ్లు కానీ, ముందుమామిడి పప్పు కానీ, రైస్ కానీ, బియ్యం కానీ, నెయ్యి కానీ ఇవన్నీ కూడా బాలింతకు బిడ్డ కడుపులో బిడ్డకి ఒక సంపూర్ణమైన ఆరోగ్యం ఏదైతే కావాలో అది కరోనా కష్టంలో కూడా ఇచ్చిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. దీని ఉద్దేశం ఏమంటే పేదోళ్ళు చాలా పేదరికంలో మరి ఈ కూలీ నాలి చేసుకుంటా ఇబ్బందుల్లో ఉంటారు. కరోనాలో పనులు లేవు. మరి గర్భంలో ఉన్న బిడ్డకు పోషకాహారం కావాలి, చేతిలో డబ్బు ఉండదు, భర్త సంపాదించేది చిన్న 100-150 రోజులు సంపాదించేది కుటుంబ పోషణానికి అంత ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ బిడ్డలు, ఈ తల్లి గర్భంలో బాలింతగా ఉన్న ఏ తల్లి కూడా మరి సంపూర్ణమైన పోషకాహారంతో బిడ్డని డెలివరీ కావాలనే ఉద్దేశంతో ఎన్ని 100 కోట్లు అయినా కూడా వెనకాడకుండా ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లోన 175 నియోజకవర్గాల ఎక్కడెక్కడ ఈ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అక్కడంతా కూడా కరోనా కాలంలో కూడా మిమ్మల్ని అందరినీ ఆదుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. దాంట్లో భాగంగా గత సంవత్సరం కూడా ఈ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఇప్పుడు దాంట్లో భాగంగా ఈ రోజు మనం గతంలో 10వ వార్డు, ఈరోజు 11వ వార్డు, ఈసారి 11వ వార్డు అనమాట. వెసనకోట ప్రాంతంలో చాలా పేదవాళ్ళు, చాలా దారిద్ర్య కింద ఉన్నవాళ్ళు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, లారీ క్లీనర్లు, చిన్న బేల్దారులు, పాచి పనులు చేసేవాళ్ళు, ఇలాంటి పేదవాళ్ళందరూ కూడా
గత కొన్ని 15-20 ఏళ్ళుగా ఈ అంగన్వాడీ సెంటర్ ఇక్కడే మేము కౌన్సిలర్ అయినప్పటి నుంచి కూడా ఇక్కడే ఉంది. మరి ఈయన కూడా బాగా మరి ప్రతి ఒక్కరికి పలకరించడము, పేదోళ్ళు ఎవరున్నారు, గర్భవతులు ఎవరున్నారు, బాలింతలు ఎవరున్నారు అని కూడా ప్రభుత్వం నుంచి వచ్చేదంతా కూడా సకాలంలో మీకు అంతా ఇస్తుంది. ప్రభుత్వ ఉద్దేశం ఏమి? మీరు సంపూర్ణమైన బాలింతలు, గర్భవతులు సంపూర్ణమైన ఆరోగ్యంతో, బిడ్డని ఒక సంపూర్ణమైన ఆరోగ్యంతో డెలివరీ కాదు. డెలివరీ అయినాక కూడా బాలింతలు కూడా మళ్ళీ 6 నెలలు పోషకాహారాలు ఇస్తారు. దీని ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి ఒక్క బిడ్డ ఆంధ్రప్రదేశ్లో తల్లి గర్భంలో ఉన్నప్పుడు మరి ప్రసరించినప్పుడు కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలా. రాబోయే భావి పౌరులు వీళ్ళే కాబట్టి వీళ్ళని మనము తల్లి గర్భంలో నుంచి మంచి పోషకాహారం ఇచ్చి మరి తల్లికి కానీ బిడ్డకి కానీ ఏ ప్రమాదము లేకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఉంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా మీ వరకు ఏది కూడా లోటు లేకుండా చేస్తున్న ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పార్కులు, వాటర్ ట్యాంకులతో పాటు పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డితో కలిసి పరిశీలించారు. నేడు ఈ పర్యటన అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సంవత్సరాలుగా వసూలు కాని ఇంటి పన్నులు, నీటి పన్నులతో పాటుగా మున్సిపల్ రూముల అద్దెల వసూళ్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి సిబ్బందిని ఆదేశించారు. మున్సిపాలిటీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే ఆదాయ వనరులు ముఖ్యమని, అందులో భాగంగా పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే వసూలు చేసి పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ పల్లవి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ జాకిరా పాల్గొన్నారు. మదనపల్లి పట్టణము ఇన్స్పెక్షన్ నిమిత్తం రావడం జరిగింది. ముందుగా టౌన్లో శానిటేషన్ కానీ, పార్క్స్, వివిధ ప్రాంతాల్లో మళ్ళీ డంపింగ్ యార్డ్ అన్నీ కూడా సరే పరిశీలించి రావడం జరిగింది. సో శానిటేషన్ గురించి కూడా కమిషనర్తో డిస్కస్ చేయడం జరిగింది. అడిషనల్ వర్కర్స్ కూడా ఒక 3 months కోసం ప్రపోజ్ చేయమని చెప్పడం జరిగింది. సో శానిటేషన్ గురించి కొంచెం ఇంప్రూవ్ చేసే దానికోసము కొన్ని సూచనలు కూడా కమిషనర్ చేయడం జరిగింది. దాని ప్రకారం మనం ఇంప్రూవ్ చేస్తానని నేను భావిస్తున్నాను. దీని తర్వాత ట్యాక్స్ కలెక్షన్స్ గురించి కూడా రెవెన్యూ సిబ్బందితో ప్లస్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీతో కూడా మీటింగ్ పెట్టుకొని మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా కొంచెం వాటర్ ఛార్జీల్లో బాగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. సో వాటర్ ఛార్జీలు వసూలు చేయడం వల్ల, పెండింగ్ డ్యూస్ వసూలు చేయడం వల్ల సో మున్సిపాలిటీ కూడా కొంచెం ఫండ్స్, నిధులు బాగా రావడం జరుగుతుంది. దానివల్ల కూడా చాలా కార్యక్రమాలు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ అందరికి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు మాత్రము ఓన్లీ ట్యాక్సెస్, ల్యాండ్ ట్యాక్సెస్ ప్లస్ ఆఫీస్ మెయింటెనెన్స్ నిమిత్తం వాళ్ళని ఉపయోగించుకోమని కూడా సూచన చేయడం జరిగింది. మళ్ళీ ట్యాక్సెస్, ల్యాండ్ ట్యాక్సెస్ అన్నీ కూడా వాళ్ళు దృష్టి పెట్టడం వల్ల మనకి పెండింగ్ డ్యూస్ అన్నీ కూడా మనకి రావడం వల్ల మున్సిపాలిటీకి ఫండ్స్ బాగా వచ్చే అవకాశం ఉంది. దానివల్ల అభివృద్ధి కార్యక్రమాలు కానీ పెండింగ్ డ్యూస్ క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అందరికి కూడా సూచన చేయడం జరిగింది. దాన్ని పెంచడం కూడా అనకూడదు, ఎందుకంటే చాలా నామినల్గా పెరుగుతుంది. అది మామూలుగా అంటే పాత పద్ధతులు అయితే 5 years ఒకసారి రివిజన్ అవుతుంది. కానీ అది 2002 నుంచి మనకి రివిజన్ జరగలేదు అక్కడ. సో దాన్ని పెంచడం కూడా అనకూడదు, చాలా నామినల్గా పెరుగుతుంది అంతే. అది దాన్ని పెంచడం అని కూడా అనకూడదు, అది చాలా నామినల్గా ఉంటుంది. సరే పీపీటీ చూపించమంటే చూపిస్తారు మా వాళ్ళు. దానివల్ల కూడా పబ్లిక్కి ఎటువంటి భారము అనేది ఉండదు. మన రీజనల్ పరిధిలో ఫస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, సెకండ్ హాఫ్ మొదలైంది కదా. మన కలెక్షన్స్ అన్నికే టైం పడుతుంది. అయితే అన్ని చోట్ల కూడా రీజన్ మొత్తం కూడా ఈ నాన్ ట్యాక్స్, ఈ వాటర్ ఛార్జీలు కానీ, షాప్ రూమ్ రెంట్స్ కానీ, లేకపోతే మార్కెట్ ట్యాక్సీలు, ఇలాంటి వాటిలో గ్యాప్స్ కనపడుతున్నాయి. అన్ని మున్సిపాలిటీల మీద నేను ప్రాపర్టీ ట్యాక్స్ బదులు వీటి మీద దృష్టి పెట్టమని చెప్పడం జరిగింది. అన్ని చోట్ల కూడా వాటర్ ట్యాక్స్ చాలా బ్యాక్లాగ్ ఉంది. అదేవిధంగా షాప్ రూమ్స్ కూడా వసూలు కావాల్సి ఉంది. అదేవిధంగా మార్కెట్ ట్యాక్సీలు కూడా కొద్దిగా వచ్చేది ఉంది. సో వీటి మీద దృష్టి పెడితే మెజారిటీ మున్సిపాలిటీలకు ఫండ్స్ బాగా వచ్చేదానికి అవకాశం ఉంది. తద్వారా పెండింగ్ డ్యూస్ క్లియర్ చేసుకునే అవకాశం ఉంది. వీటి మీద దృష్టి పెట్టమని అందరికీ కూడా నేను డైరెక్షన్స్ ఇస్తున్నాను. ఆల్ మున్సిపాలిటీలు ఎంత పెండింగ్ ఉంటుంది సార్? ఆల్ మున్సిపాలిటీలు ఎంత పెండింగ్ ఉంటుంది సార్? పర్సంటేజ్ బకాయిస్ అంటే ఇప్పుడు నా దగ్గర సమాచారం లేదండి. ప్రాపర్టీ ట్యాక్స్ అయితే యాజ్ యూజువల్గా ఉంది. మాకు డిసెంబర్ వచ్చే లోపల ఒక రేంజ్కి వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు అది ఆర్డీఎంఏగా కేవలం వాటర్ ఛార్జీల మీద, షాప్ రూమ్ రెంట్స్, మార్కెట్ ట్యాక్స్ మీద దృష్టి పెడుతున్నాను. ఎందుకంటే వీటిలో గ్యాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవి వసూలు చేస్తే అడిషనల్గా మున్సిపాలిటీలకు ఫండ్స్ వచ్చే అవకాశం ఉంది.
అందుకని వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు కూడా వాటర్ ఛార్జీల మీదనే ఫోకస్ చేస్తున్నాయి. ఇక్కడ స్పెషల్ డ్రైవ్ టేకప్ చేయడం వల్ల నియర్లీ 5 crores వస్తుంది మదన మున్సిపాలిటీ, అంటే రెగ్యులర్ ప్రాపర్ ట్యాక్స్ కాకుండా. దానివల్ల వాళ్ళకి పెండింగ్ డ్యూస్ కూడా అన్నీ క్లియర్ అయ్యేదానికి వేరే యాక్టివిటీస్ టేకప్ చేయడానికి వాళ్ళకి అవకాశం కూడా ఉంటుంది. కేవలం నేను చెప్పింది పెండింగ్ డ్యూసే. పెండింగ్ ఉన్న వాటర్ ఛార్జీలు వసూలు చేయడం వల్ల ఆయనకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతున్నాయి. అందుకనే స్పెషల్ టేకప్ చేసి వాటర్ ఛార్జీల మీద ఫోకస్ చేయమని చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని యూటీఎఫ్ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట వారు నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో నేతలు సురేష్, రవిప్రకాష్, సుధాకర్, వెంకట్రమణ, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, సెకండరీ గ్రేడ్ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఇంకా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. పాఠశాల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ పిలుపు మేరకు మదనపల్లి పట్టణంలో ఈరోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా మీరు చూస్తున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్పొరేట్ పాఠశాల దెబ్బకు అన్ని పాఠశాలలు కూడా విలువెల్లాడుతూ ఉంటే మా మున్సిపల్ పాఠశాలలో వారి పోటీని తట్టుకొని ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే అత్యధిక జనాభాను స్ట్రెంత్ కలిగి ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే ఈరోజు ఎక్కడ ఎన్ఎంఎంఎస్ రిజల్ట్స్ వచ్చినా కూడా రాష్ట్రంలో ఫస్ట్ వివేకానంద మున్సిపల్ హై స్కూల్ లేదా ధర్మవరంలో మున్సిపల్ హై స్కూల్లో వస్తున్నాయి. కానీ అధికారులు మా సమస్యల పరిష్కారంలో మాత్రం చాలా అలసత్వం వహిస్తున్నారు. ముఖ్యంగా తరగతి గదిలో కొరత చాలా తీవ్రంగా ఉంది, ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే ప్రమోషన్లు సంవత్సరాల తరబడి ఇవ్వకుండా అలాగే నాంచి పెట్టడం వల్ల నాణ్యమైన విద్యాబోధన లేకుండా పోతూ ఉంది. కాబట్టి మండలాల్లో మాదిరిగా మాకు కూడా నెలవారీ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే నాణ్యమైన విద్య అందించేందుకు తక్షణము మాకు విద్యాబోధన కల్పించాలా, అలాగే పండిట్ సమస్యలను పరిష్కారం చేయాలా. ముఖ్యంగా మాకు జీపీఎఫ్ సమస్య అయితేమే, మెడికల్ బిల్లుల సమస్య అయితేమే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. వాటిని పరిష్కారం చేయాలా. ఏ జీవో వచ్చినా కూడా ఫస్ట్ జడ్పీకి వస్తే మళ్ళీ మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది, లేదా మా రాష్ట్ర స్థాయి నాయకులు కొట్లాడి మళ్ళీ జీవో తేవాల్సి వస్తుంది. కాబట్టి ఆ దొండవైకి లేకుండా ఏదైతే జడ్పీలు మండలాల్లో జీవో వస్తుందో అదే జీవో మా మున్సిపల్ పాఠశాల కూడా వర్తింపు చేయాలని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జిందాబాద్ జిందాబాద్. సైకోపాథ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల మీద మరి ఈ ధర్నా కార్యక్రమం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రధానమైనటువంటిది ఆర్థికమైన సమస్యలు ఇందులో ఏవీ లేవు. చిరకాలం నుంచి ఉండేటువంటి సమస్యలనే ప్రభుత్వం దృష్టికి ఎన్ని సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన ప్రభుత్వాలు మారినా కానీ మరి మాకున్నటువంటి సమస్యలు మాత్రం తీరలేదు. దాన్ని ఉద్దేశించే ఈరోజు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అనేక సమస్యలు, ప్రధానంగా ఆర్థిక సమస్య ఏది లేదు. మొట్టమొదటిది ఏంటంటే మరి మున్సిపాలిటీలో ఉండేటువంటి ఉపాధ్యాయులకి ఉద్యోగులకి జీపీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలి. అలాగే మరి మున్సిపాలిటీలో పనిచేస్తున్న పండిట్లు వాళ్ళకి సెకండ్ గ్రేడ్లకి నెలవారీ పదోన్నతులు ఇవ్వాలి. అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి డ్రాయింగ్ అధికారాలన్నీ కూడా ఆ పాఠశాల హెడ్ మాస్టర్ గారికి డీడీఓ అధికారం ఇవ్వాలి. మరి ఇవన్నీ కూడా ఏది కూడా ఆర్థికమైనటువంటి సమస్య కాదు. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సైకోపాథ ఫెడరేషన్ పక్షాన అన్ని మున్సిపాలిటీల్లో ఈ యొక్క ప్రధానమైనటువంటి సమస్య మీద మరి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఎందుకంటే మున్సిపాలిటీలో గతంలో లేనటువంటి విధంగా కార్పొరేట్లో ఏ విధంగా అయితే విద్యాబోధన జరుగుతూ ఉందో అలాంటి విద్యాబోధన ఈరోజు మున్సిపాలిటీల్లో నగరాల్లో జరుగుతూ ఉంది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక ఇలాంటి ప్రోగ్రాంలు పెట్టిన తర్వాత మరింతగా పాఠశాలలో అడ్మిషన్స్ జరుగుతూ ఉన్నాయి. కానీ మున్సిపల్ ఉపాధ్యాయులకు వచ్చిన సమస్య అయితే అటు విద్యాశాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించాలా, అలాగే మున్సిపల్ శాఖ ఇచ్చినటువంటి ఆదేశాలు పాటించాలా. మరి చాలా సతమతం అవుతున్నటువంటి మున్సిపల్ వ్యవస్థని బాగు చేయాలని చెప్పేసి మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఏదైనా సరే నెలవారీ పదోన్నతులు కల్పించాలి, జీపీఎఫ్ను ఇవ్వాలి, అలాగే పండిట్లు వాళ్ళకు సంబంధిత వారికి మంత్లీ ప్రమోషన్స్ ఇవ్వాలి. ఉపాధ్యాయులు హెడ్ మాస్టర్లుగా పనిచేస్తున్న మున్సిపల్ శాఖలో ఉన్న వారికి DDO అధికారాలు ఇచ్చి నెల రోజులు అంటే 1వ తారీఖున జీతాలు పడేట్టుగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే 500 పైబడినటువంటి విద్యార్థుల సంఖ్య ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్స్ని కాలేజీలుగా మార్చాలి. అలా చేసినట్లయితే ఆ విద్యార్థుల సంఖ్య మరింత పెరిగి మంచి నాణ్యత కలిగినటువంటి విద్యా బోధన చేయడానికి పాఠశాలల్లో మున్సిపాలిటీల్లో అనేక వసతులు లేవు. ప్రధానంగా ఇక్కడ చెప్పాలంటే వివేకానంద మున్సిపల్ హై స్కూల్లో బ్రహ్మాండమైనటువంటి 16-1800 రోలు ఉంది. మరి తరగతులు గదులు లేవు. నాడు నేడు పేరుతో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి బాహ్య సుందరీకరణ జరిగింది, కానీ తరగతులు అనేటువంటి అదనపు సమాచారం అనేది లేదు. కాబట్టి ప్రభుత్వం అదనపు తరగతుల గదుల్ని కల్పించాలా. అలాగే ఆ విద్యార్థులకి వసతి సౌకర్యం కల్పించినట్లయితే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మున్సిపల్ పాఠశాలలు ఈరోజు మనగలుగుతాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యాయ ఫెడరేషన్ పక్షాన్ని డిమాండ్ చేస్తుంది. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ కేంద్రాలలో ముఖ్యంగా మున్సిపల్ సమస్యలపై పేరుకుపోయినటువంటి వాటిపైన ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సమస్యల గురించి ఆల్రెడీ మన జిల్లా కార్యదర్శి గారు చెప్పారు. మరి ఈ మున్సిపాలిటీలో ఉపాధ్యాయుడిగా చేరాలంటే మున్సిపాలిటీలో కానీ గవర్నమెంట్లో కానీ జడ్పీలో కానీ అందరికీ ఒకే డిఎస్సీనే పెడతారు. అదే డిఎస్సీలో వచ్చినటువంటి ర్యాంకుల ప్రకారము మున్సిపాలిటీలో పోస్ట్ అనేది ఇస్తారు. మరి పోస్ట్ వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఎందుకు మున్సిపాలిటీ సపరేటు, ప్రభుత్వం సపరేటు, జడ్పీ సపరేట్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. మరి ఈ విద్యా వ్యవస్థను అందరినీ ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చి అందరి సమస్యలను ఒకే రకంగా పరిష్కరించాలని చెప్పి ఈరోజు యూటీఎఫ్ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి ఈ 398తో చేరినటువంటి ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ను వెంటనే మంజూరు చేయాలి. అది ప్రభుత్వంలో కానీ జడ్పీలో కానీ మున్సిపాలిటీలో కానీ ఆ సమస్య అట్లే పేరుకుపోయింది. అదేవిధంగా మరి గెజెట్ హెడ్ మాస్టర్లు పేరుకే కానీ వాళ్ళకి ఎలాంటి డిస్పర్సింగ్ అథారిటీస్ లేవు. వాళ్ళకు కూడా ఈ కమిషనర్ నుంచి ఆ అథారిటీని ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి అందరికీ కూడా జీతాలు ఆ హెడ్ మాస్టర్ పెట్టేటట్లు అది కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మండల పరిషత్లోనూ జడ్పీలోనూ పనిచేస్తున్నటువంటి హై స్కూల్లో పనిచేస్తున్నటువంటి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను ఎల్పీలందరినీ కూడా స్కూల్ అసిస్టెంట్లుగా అప్గ్రేడ్ చేసి ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కూడా ప్రమోషన్లు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మున్సిపాలిటీలో పేరుకుపోయినటువంటి ఈ మెడికల్ బిల్స్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని మేము యూట్యూబ్ ధర్నా చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. గత 30 సంవత్సరాల నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించడంలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానంతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు, సువిశాలమైన హాలు, వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తందూరి చికెన్, రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ లభించును. స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లభించును. మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే 10 మందికి చెప్పండి. విచ్చేయండి. హోటల్ రోజా ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుందని సిపిఐ నాయకులు మురళి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు వారు మున్సిపల్ ఆర్డీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ టిడ్కో ఇల్లు రాకపోగా కట్టిన డబ్బులు ప్రభుత్వం ఇవ్వడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా వారికి న్యాయం చేయాలని కోరారు. 1800 మంది ఉన్నారు.
12,25,000 కట్టిన వాళ్ళు 1,800 పైన ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు నుంచి ప్రభుత్వం డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం, మీకు అపార్ట్మెంట్ నియమం కరెక్ట్ చెప్పేసినారు. కానీ డబ్బులు తిరిగి ప్లస్ వాళ్ళు లబ్ధిదారుల లిస్టులో ఉండడం వల్ల హౌస్ సైట్ కూడా ఎలిజిబిలిటీ దీని మీద ఉంది కదా, ప్రపోజల్ ఉంది మా దగ్గర ఆల్రెడీ రెగ్యులర్గా డిస్కషన్ జరుగుతుంది. చాలా మంది ఉన్నారు ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉండడం వల్ల వాళ్ళు హౌస్ సైట్ ఇచ్చేదానికి పాసిబిలిటీ వాళ్ళని ఎట్లుందంటే 25,000 కట్టడం లేదో లక్ష్యాలు కావాలనే ఫీలింగ్ ఉంది. ఇంట్లో 8 మంది పిల్లలు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ 300 అడుగుల్లో ఉంటారు కదా, దానికోసం కూలీ నాలి చేసి తెచ్చి పెట్టుకొని 10 రూపాయలు వడ్డీ తెచ్చిన వాళ్ళు 2 వీలర్ కొదవ పెట్టేసి కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. దీంట్లో తిరిగి ఇవ్వాలి డిపాజిట్ డబ్బులు, ఇవ్వాలి అందరికీ ఇంటి స్థలాలు, కట్టిన డిపాజిట్లు వెంటనే న్యాయం చేయాలి. టిట్కో లబ్ధిదారులకు ఆదుకోవాలి. టిట్కో లబ్ధిదారులను ఇవ్వాలి ఇంటి స్థలాలను, లబ్ధిదారులకు ఇవ్వాలి ఇంటి స్థలాలను, లబ్ధిదారులు కట్టిన డిపాజిట్ అమౌంట్ వెంటనే, లబ్ధిదారులు కట్టిన డిపాజిట్ డబ్బులు న్యాయం చేయాలి. టిట్కో లబ్ధిదారులకు న్యాయం చేయాలి. మదనపల్లి మున్సిపాలిటీలో అపార్ట్మెంట్ల కోసం టిట్కో సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వమే మీకు అపార్ట్మెంట్లు కట్టిస్తామని 500, 12,500, 25,000 రూపాయల చొప్పున 3,666 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి ఈ రాష్ట్రంలో నూతనంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అపార్ట్మెంట్లో అవినీతి జరిగింది, వీటిపైన రివర్స్ టెండర్లు వేస్తామనేసి ఎక్కడ నిర్మాణం అక్కడే ఆపేశారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో లబ్ధిదారులు పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత 500 రూపాయలు కట్టిన వాళ్ళకి మాత్రమే అపార్ట్మెంట్లు ఇస్తాం, 12,500, 25,000 రూపాయలు కట్టిన వాళ్ళకి డబ్బులు తిరిగి ఇచ్చేస్తామన్నారు. ఈ మాట చెప్పి దాదాపు 2 సంవత్సరాలు అవుతున్నా ఈ లబ్ధిదారులకు ఎవరికి కానీ డబ్బు తిరిగి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ లబ్ధిదారులు ఆల్రెడీ అపార్ట్మెంట్లలో లబ్ధిదారుల లిస్టులో ఉండడం వల్ల ఇంటి స్థలం కూడా ఎలిజిబిలిటీ లేక ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. మేము ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏమంటే 12,500 రూపాయలు, 25,000 రూపాయలు కట్టినటువంటి లబ్ధిదారులకు అందరికీ ఇంటి స్థలం ఇవ్వాలి. వాళ్ళ కట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తామనేది కూడా ఒక నిర్దిష్టమైనటువంటి తేదీ చెప్పి ఆ లోపల ఇవ్వాలనేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా చేయకపోతే ఈ నెల 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ కలెక్టర్ ఆఫీసులు ముందర పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో లబ్ధిదారులందరూ కూడా పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. బాడిగింట్లో ఉన్నాం సార్, మాకు ఇల్లు లేక 25,000 కట్టినాము. ఇల్లు ఇస్తామంటే కూలి పోతే తినాలా, లేకుంటే లేదు. మా బిడ్డలను చదివించుకోవాలా, మాకు ఏమీ లేదు. మాకు ఇల్లు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 25,000 కట్టినాము. ఎవరికి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తున్నారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వలేదు సార్. మాకు మున్సిపల్ ఆఫీస్ కారు చుట్టించుకుంటున్నారు. ఎంఆర్ఓ దగ్గర పోయినా న్యాయం చేయలే, కలెక్టర్ దగ్గర పోయినా న్యాయం చేయలేదు, మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన న్యాయం చేయలేదు సార్. మీరు దయచేసి మాకు ఇల్లు ఇవ్వండి సార్. నమస్కారం, మా డబ్బులు తిరిగి వెనక్కి ఇవ్వండి, మాకు జాగా చూపించండి, మాకు ఇల్లు కట్టి ఇవ్వండి. మేమేమి చేయాలా, మాకు ఇల్లు లేదు, వాడికి కట్టుకోలేక తనుకులాడుతున్నాము. నమస్తే సార్, నీకు 2 చేతులు అడిగి మొక్కుతున్నాం సార్. ఎవరి ఇళ్లలో అయినా శుభకార్యాలు జరిగేటప్పుడు అన్నం మిగిలిపోతే ఆర్టీసీ బస్టాండ్ వద్ద హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంక్ నందు ఉంచాలని ఆ సంస్థ వ్యవస్థాపకులు అబుబకార్ కోరారు. నేడు పట్టణానికి చెందిన చిన్నారి షహీరా జన్మదిన వేడుకల్లో మిగిలిన ఆహారాన్ని తమ సభ్యుల ద్వారా నిరాశ్రాయులకు ఇవ్వడమే కాక ఫుడ్ బ్యాంక్లో ఉంచడం జరిగిందన్నారు.
ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడమే దైవ సేవ అంటూ హెల్పింగ్ మైండ్స్ వడివడిగా అడుగులు వేసుకుంటూ మదనపల్లిలో ఉన్నటువంటి అన్నార్థులకు, అభాగ్యులకు, నిరుపేదలకు అండగా నిలుస్తూ వారి యొక్క ఆకలి తీరుస్తుంది. అని అదేవిధంగా నిరుపేదల యొక్క ఆకలి తీర్చాలనే గొప్ప ఆశయంతో మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో ఈ ఫుడ్ బ్యాంక్ ఫ్రిడ్జ్ని ఏర్పాటు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఫుడ్ బ్యాంక్ ఏమంటే ఎక్కడన్నా ఏదైనా ఫంక్షన్లో ఆహారం మిగిలిన స్వయంగా మీరే ప్యాక్ చేసుకుని ఈ ఫుడ్ బ్యాంక్లో పెడితే కనుక ఎవరైనా అనాథలు వచ్చి అభాగ్యులు ఆకలితో ఉన్నవారు తీసుకొని తినవచ్చు. ఇక్కడ ఎవరైనా సరే అన్నం పెట్టచ్చు, ఎవరైనా సరే ఆకలితో ఉన్నవారు ఆహారం తీసుకుని వెళ్ళొచ్చు. ఈరోజు హెల్పింగ్ మైండ్స్లో ఉన్నటువంటి చిన్నారి సాబీరా పుట్టినరోజు సందర్భంగా ఫుడ్ బ్యాంక్లో ఆహారం పెట్టడం జరిగింది. మదనపల్లి పట్టణ ప్రజలు ఈ ఫుడ్ బ్యాంక్ సేవలను కూడా వినియోగించుకుంటూ నిరుపేదల ఆకలి తీర్చడానికి ముందుంటారని ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మదనపల్లి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. నేడు వారు మదనపల్లి మున్సిపాలిటీకి వచ్చిన ఆర్డీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పృథ్వీరాజ్, నాగరాజు, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం అప్పటి జనాభాకు అనుగుణంగా కాంట్రాక్ట్ పద్ధతిలో 170 మంది కార్మికులను తీసుకున్నారని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నా వారితోనే పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం పెరిగిన జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఈరోజు ఆధ్వర్యంలో మదనపల్లి మున్సిపాలిటీకి ఇచ్చినటువంటి ఆర్డీ గారు మదనపల్లి మున్సిపాలిటీ సమస్యల మీద ఇప్పుడు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కలవడం జరిగింది. దాదాపుగా 35 వార్డులు ఉన్న మదనపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు 170 మంది మాత్రమే పనిచేస్తున్నారు. పర్మనెంట్ వర్కర్లు ఒక 30 మంది పనిచేస్తున్నారు. దాదాపుగా 1,80,800 చిల్లర మంది ప్రజానీకం ఉన్నది మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో. ఈరోజు పారిశుద్ధ్య పనులు చేయడం చాలా కష్టంగా ఉన్నదని చెప్పేసి పలుమార్లు ఇంతకుముందు వచ్చినటువంటి ఆర్డీ గారికి కూడా ఇంతకుముందు ఒకసారి మెమరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పొద్దు మళ్ళా మదనపల్లికి వచ్చారు. ఆర్డీ గారికి లెటర్ ప్యాడ్ పూర్వకంగా ఈ పొద్దు సమస్యల మీద మదనపల్లిలో జరుగుతున్న సమస్యల మీద, పారిశుద్ధ్య విభాగంలో జరుగుతున్న సమస్యల మీద ఈ పొద్దు మళ్ళా ఒకసారి ఆర్డీ గారిని కలవడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఎగస్ట్రా కార్మికులని కరోనా సమయంలో తీసుకున్నారో వాళ్ళు తీసుకున్నప్పుడు వర్కులు బాగా జరిగాయి. ఈ పొద్దు తీయడం వల్ల మళ్ళా మదనపల్లి మున్సిపాలిటీ చాలా దరిద్రంగా అవుతున్నది. అదేవిధంగా మున్సిపల్ కార్మికుల సంఖ్యను జీవో ప్రకారంగా తీసుకొని ఏదైతే అవుట్సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్నారో అదేవిధంగా 100 మంది కావాలని చెప్పనేసి అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంటే ఆర్టీఎంఎస్ ప్రకారంగా మున్సిపల్ కార్మికులను పెంచాలని చెప్పి దాదాపుగా 350 మంది మున్సిపల్ కార్మికులు కావాలని చెప్పేసి రాష్ట్ర గవర్నమెంటే జీవో పాస్ చేసింది. అదే జీవో పాస్ ప్రకారంగానే పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య పెంచాలని మున్సిపల్ కార్మికుల యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి రావాల్సిన చనిపోయిన కార్మికునికి మట్టి ఖర్చులు 2 లక్షల రూపాయలు సత్వరమే రిలీజ్ చేయాలని చెప్పేసి, మట్టి ఖర్చులు కూడా దాదాపు చనిపోయిన కార్మికునికి దాదాపుగా 5 నెలలు 6 నెలల తర్వాత మట్టి ఖర్చులు కూడా వస్తుంది. వెంటనే చనిపోయిన కార్మికునికి వెంటనే మట్టి ఖర్చులకి కూడా విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులకి నూనె, సోపులు పర్మనెంట్ వర్కర్లకు ఏ విధంగా ఇస్తున్నారో అదేవిధంగా కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న కార్మికులకు కూడా నూనె, సోపులు వెంటనే ఇవ్వాలని ఆర్డీ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని, చైర్మన్ మేడం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగినది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి నెల వైదేహి ఆసుపత్రి వైద్యులచే ఒక్కో విభాగం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయనున్నాము. ఎమ్మెల్యే నవాజ్ బాషా వెల్లడి. మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. సంవత్సరాలుగా వసూలు కాని మున్సిపల్ మొండి బకాయిలను వెంటనే వసూలు చేయండి. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ను ఆదేశించిన ఆర్డీ నాగరాజు. పురపాలక సంఘం పరిధిలోని పార్కులు, వాటర్ ట్యాంకులను పరిశీలించిన ఆర్డీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.